హలో వ్యూవర్స్, నేను మీ యామిని బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. సో చాలా గ్యాప్ వచ్చింది కదా, అప్పుడు నేను నోటీస్ పీరియడ్లో ఉన్నాను అండ్ 2-3 వీక్స్ ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి స్విచ్ అయ్యేటప్పుడు నాకు గ్యాప్ దొరికింది. సో బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ పోస్ట్ చేశాను. బట్ ఇప్పుడు మళ్ళీ కొత్త కంపెనీ, కొత్త ఎన్వైర్న్మెంట్కి అడ్జస్ట్ అవ్వడం, సో లాస్ట్ 2-3 వీక్స్ నుంచి ట్రైనింగ్స్ వాటి వల్ల చాలా బిజీ ఉండి వీడియోస్ ఏం చేయలేకపోయాను. సో దేర్ వర్ నో వ్లాగ్స్ పోస్టెడ్ లాస్ట్ 2-3 వీక్స్ నుంచి. అండ్ ఈరోజు నేను చేసే వీడియో చాలామంది నా ఫ్రెండ్స్ చెప్పినది. నేను నార్మల్గా ఎప్పుడైనా ఇండియా నుంచి కొరియర్ వస్తే దాన్ని పిక్స్ తీసి వాట్సాప్లో, ఇన్స్టాలో, స్టేటస్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అలా ఈరోజు మధ్యాహ్నం కూడా నాకు కొరియర్ వచ్చింది. నేను అలానే పిక్ తీసి పోస్ట్ చేశాను. అండ్ మా దివ్యాక్క చెప్పింది దీన్ని అన్బాక్స్ చేసేటప్పుడు వీడియో తీసి పోస్ట్ చేయని. సో నౌ ఐమ్ గోయింగ్ టు అన్బాక్స్ దిస్ అండ్ షో యూ వాట్ ఆర్ దేర్ ఇన్సైడ్. సో చాలా మంది నా ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు, ఇంత పెద్ద ప్యాకేజ్ వస్తుంది కదా నీకు ఎవ్రీ 2-3 మంత్స్కి, అందులో ఏం పంపిస్తారు మీ పేరెంట్స్, నువ్వు లేకుండా వాళ్ళు నీకు అసలు ఏం సెలెక్ట్ చేయగలరు, నీ సైజెస్ కానీ లేకపోతే నీ టేస్ట్ కానీ వాళ్ళకి ఎలా తెలుస్తాయి అని. సో అసలు ఇందులో ఏముంటాయి, ఏమేమి పంపిస్తారు అనేది మీ అందరికీ చూపించేస్తాను. సో ఇండియా నుంచి సింగపూర్కి కొరియర్ రావాలంటే చాలా కొరియర్ సర్వీసెస్ ఉన్నాయండి. నేను ఒక 3-4 కొరియర్ సర్వీసెస్ త్రూ నాకు పంపిస్తుంటారు. 500 నుంచి 650 మధ్యలో ఉంటుంది పర్ కేజీ కొరియర్ కాస్ట్. ఈసారి పంపించినది 500 పర్ కేజీ అనమాట. సో 30 to 45 కేజెస్ మధ్యలో పంపిస్తూ ఉంటారు నాకు. ఉన్న వస్తువులను బట్టి వెయిట్ చేసి ఎంత వెయిట్ ఉంటే అంత పంపించేస్తూ ఉంటారనమాట. సో ఈసారి నాకు 30 కేజెస్ వచ్చింది ఒకటే బాక్స్. కాకపోతే ఎందుకంటే ఎక్కువ బట్టలు పంపించినట్టున్నారు ఈసారి. సో బట్టలు ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయవు కాబట్టి ఒకే బాక్స్లో మొత్తం సరిపోయాయి అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఓపెన్ చేసి ఇందులో ఏమున్నాయో మీ అందరికీ చూపించేస్తా. సో దీన్ని చాలా ఎక్కువ టేప్స్ అవి వేసి ప్యాక్ చేశారు. ఇదంతా అన్ప్యాక్ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నేను ఆల్రెడీ మొత్తం అంతా కట్ చేసి పెట్టాను. ఇంకా ఓపెన్ చేసి చూపించడమే. చెప్పాను కదా ఈసారి ఎక్కువ బట్టలు ఉన్నట్టున్నాయి. ఇది ఒక శారీ మా అన్నయ్య ఎక్కడికో ట్రిప్ వెళ్ళినప్పుడు నా కోసం తీసుకొచ్చాడు. సో వాళ్ళు ఏం పంపించినా కూడా ఇలా బ్లౌజెస్ స్టిచ్ చేయించేసి పంపిస్తారనమాట. దిస్ ఈస్ ద శారీ మా అన్నయ్య నా కోసం తీసుకొచ్చింది ఫస్ట్ థింగ్. అండ్ ఇది ఫ్రాక్ అనుకుంటా. ఎస్, ఇది లాంగ్ ఫ్రాక్, దానికి ఓవర్ కోట్ కూడా వచ్చింది. ఆరెంజ్, పీచ్ అండ్ క్రీమ్ కాంబినేషన్. అండ్ ఇది ప్లాజో సెట్. ఇది ప్లాజో అండ్ ఇది పైన టాప్. అన్నీ ఎక్కువ నావే కనిపిస్తున్నాయి. ఇది నైట్ వేర్ టీషర్ట్స్. నాకు ఇలా కోట్స్ ఉండే టీషర్ట్స్ అంటే చాలా ఇష్టం. సో అది కొన్ని పంపించినట్టున్నారు. నేను తర్వాత చదువుతా కోట్స్. సో 2 టీషర్ట్స్. అండ్ ఇవి హ్యాండ్ కర్చీఫ్స్ నాకు వాడడం అలవాటు ఉంది కానీ కొనుక్కోవడం అలవాటు లేదు. అందుకని హ్యాండ్ కర్చీఫ్స్, టవల్స్ మా నాన్నగారు పంపిస్తూ ఉంటారు. హియర్ అంటే ఇది మా బాబుకి కొన్ని బట్టలు, ఎథ్నిక్ ఉంది. అండ్ టీషర్ట్స్ వాడికి, ఇవన్నీ వాడి టీషర్ట్స్. 4, 5 ఇవన్నీ మా బాబు టీషర్ట్స్. ఇది మా బాబు జీన్స్. అండ్ ఇవి ఎండుమిరపకాయలు. ఇక్కడ ఎండుమిరపకాయలు దొరుకుతాయి కానీ ఎందుకో అవి టేస్టీగా అనిపించవు అండ్ ఫ్రెష్గా ఉండవు. సో ఎండుమిరపకాయలు ఒకటి, చింతపండు ఒకటి, కారం, ఈ 3 నాకు ఇండియా నుంచి మా అమ్మ పంపిస్తూ ఉంటుంది. సో ఎండుమిరపకాయలు 2-3 మంత్స్ వచ్చేస్తాయి నాకు. 2 కేజెస్ అనుకుంటా, 1 కేజీనో 2 కేజెస్. నెక్స్ట్ వచ్చి ఒక శారీ ఉంది. ఇది బ్లౌజ్. ఇది కొంచెం పట్టు శారీలా ఉంది. ఫ్యాన్సీ ఎల్లోకి బ్లూ. ఇంత డార్క్ కలర్స్ ఉన్నాయంటే మా అమ్మ సెలెక్ట్ చేసి ఉంటుంది. మా అమ్మకి డార్క్ కలర్స్ ఇష్టం నేను వేసుకుంటే. ఇలా ఫ్లోరల్ ఉందనుకోండి, అది మా నాన్నగారు సెలెక్ట్ చేసి ఉంటారు. మా నాన్నగారికి ఇలాంటి ఫ్లోరల్స్, ఇలాంటి లైట్ కలర్స్ అంటే చాలా ఇష్టం. సో ఇది ఇంకొక శారీ. నెక్స్ట్ ఇది ఒక క్రాప్ టాప్ ఉంది ఇక్కడ. మేబీ స్కర్ట్ లోపల ఎక్కడో ఉంటుంది అనుకుంటా.
నెక్స్ట్ వచ్చి ఇది పట్టు చీర. ఓకే, బ్లూకి పింక్. సో శ్రీరామనవమి వస్తుంది కదా నెక్స్ట్, అందుకని ఇది పంపించినట్టున్నారు. సో ఫెస్టివల్స్లో నార్మల్గా పట్టు చీరలు కట్టుకుంటాను నేను. ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి. సో ఉన్న 4 మార్చి అవే కట్టుకుంటున్నాను కదా. సో కొత్తది పంపించారు. ఈ బ్లౌజ్ అండ్ ఈ బ్లౌజ్ వర్క్ కూడా చేయించారు. సింపుల్ వర్క్ ఉంది చూడండి. సో ఇలా శారీస్ కొనడం అంతా మా అమ్మ నాన్నగారు చేస్తారు. ఈ బ్లౌజెస్ అవన్నీ మా వదిన ఇలా కుట్టించి నాకు పంపిస్తుంది అనమాట. సో హియర్ ఇట్ ఈస్. అండ్ నెక్స్ట్ ఇది హాఫ్ శారీ. బేబీ పింక్ కి డార్క్ పింక్ ఉంది, దానికి హాట్ పింక్ ఓని వచ్చింది. అండ్ బ్లౌజ్ ఇది. ఇది హాఫ్ శారీ. దీనికి బెల్ట్ కూడా వచ్చింది. ఇది హాఫ్ శారీ సెట్. నెక్స్ట్ ఇది శారీ అనుకుంటా. ఇది లాంగ్ స్కర్ట్. లాంగ్ స్కర్ట్ కి క్రాప్ టాప్ వచ్చింది. దీనికి ష్రగ్ కూడా ఉంది, ఓవర్ కోట్ లాగా చిన్న ష్రగ్. ఇది టోటల్ ఒక సెట్. లాంగ్ స్కర్ట్, క్రాప్ టాప్ అండ్ ఓవర్ కోట్ ఉంది దీనికి. ఇది ఒక సెట్. స్టిచ్ చేయించారు అది. ఇది డ్రెస్ ఎల్లో కలర్. సో ఉత్త శారీస్ లేకపోతే లంగావని ఇలా ఇండియన్ ఎథ్నిక్ వేరే కాదు, వెస్ట్రన్ డ్రెస్సెస్ కూడా పంపిస్తారనమాట. నెక్స్ట్ ఇది నా పాత బ్లౌజ్. ఇంతకుముందు శారీ తీసుకొచ్చాను, బ్లౌజ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సో అది పంపించారు. అండ్ ఇది లాంగ్ ఫ్రాక్ ఉంది. ఇది లాంగ్ ఫ్రాక్. ఇది నా హస్బెండ్ ఆర్డర్ పెట్టారు నాకు. సో మింత్రాలో ఆర్డర్ పెట్టారు అనుకుంటా, అది డెలివరీ అయింది, అది దీంతో పాటు పంపించేశారు. నెక్స్ట్ ఇది గాగ్రా చోరీ. లైట్ పింక్, హాట్ పింక్ అండ్ ఆరెంజ్, ఎల్లో, సో అన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో. ఇది స్కర్ట్, దానికి ఇది దుపట్టా అండ్ హియర్ ఈస్ ద బ్లౌజ్. దీని ప్యాటర్న్ చాలా బాగుంది, కాంబినేషన్ కూడా బాగుంది కదా, కలర్ కాంబినేషన్. ఇది గాగ్రా చోరీ సెట్. అండ్ నెక్స్ట్ ఒక జ్యువెలరీ బాక్స్ ఉంది. సో ఇదంతా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ. ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి మ్యాచ్ అయ్యే జ్యువెలరీ కూడా పంపిస్తారనమాట. సో జ్యువెలరీ బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఒక పింక్ సెట్ ఉంది. సో ఇందాక చూపించాను కదా బేబీ పింక్ అండ్ హాట్ పింక్ హాఫ్ శారీ సెట్. సో దానికి మ్యాచింగ్ ఇది. సో పెండెంట్ ఈజ్ బ్యూటిఫుల్ లక్ష్మీదేవి పెండెంట్ ఇది. సో దీనికి ఇయర్ రింగ్స్ కూడా చాలా ప్రెట్టి ఉన్నాయి. సో మ్యాట్ ఫినిషింగ్లో వచ్చింది. And this is for the half saree. And coming next is a choker. So ఇది ఇక్కడ మొనాలిసా బీట్స్ ఉన్నాయి కదా, గ్రీన్ కలర్. ఇట్స్ అ చోకర్. అండ్ ఇది మా దివ్య అక్క అండ్ జ్వాల గారు పంపించారు నాకు. సో వాళ్ళిద్దరికి నేను 3 months డైట్ ప్రోగ్రామ్కి హెల్ప్ చేశాను. సో దే లాస్ట్ అరౌండ్ 10 to 15 kgs ఈచ్ ఒక్కొక్కరు. సో వర్కౌట్ ప్లాన్ అండ్ డైట్ ప్లాన్ ఇచ్చాను అనమాట నేను వాళ్ళకి. సో వాళ్ళ నాకు గిఫ్ట్గా ఇది పంపించారు ఈ చోకర్. థ్యాంక్ యూ దివ్యక్క అండ్ జ్వాల గారు. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, చాలా క్యూట్ ఉన్నాయి. సో సేమ్ మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్, మొనాలిసా బీట్స్ ఉన్నాయి అనమాట కింద. సో పైనంతా అన్కట్స్ ఉన్నాయి స్టోన్స్. ఇట్స్ ఎ చోకర్ అలాంగ్ విత్ ఇయర్ డాట్స్. అండ్ నెక్స్ట్ వచ్చి ఒక లాంగ్ చైన్ ఉంది. అగైన్ ఇది కూడా మొనాలిసా బీట్స్ ఉన్నాయి, బట్ పర్ల్ సెట్. ఇది లాంగ్ చైన్ విత్ బిగ్ పెండెంట్, చాలా పెద్ద పెండెంట్ ఉంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా అంతే పెద్దగా వచ్చాయి. కింద పర్ల్స్ ఉన్నాయన్నమాట. సో దిస్ ఇస్ వన్ మోర్. ఇది లాంగ్ చైన్. నెక్స్ట్ కొన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయి, చిన్న చాందేలి ఉన్నాయి ఇక్కడ.
వస్తాయి. ఇవి అన్ని శారీస్కి మ్యాచ్ అయ్యేలాగా. అండ్ చిప్పడిపోయాయి. ఒక బ్లాక్ బీడ్స్ ఉంది. సో బ్లాక్ బీడ్స్ నేను ఒక 3-4 సెట్స్ తెచ్చుకున్నాను వచ్చేటప్పుడు, అంటే గోల్డ్వి. కాకపోతే అవే మార్చి వేసుకుంటున్నాను. ఇది చిన్న రామ్ పరివార్ పెండెంట్ ఉంది. ఈ బ్లాక్ డైమండ్స్ ఉంటాయి కదా, అలాంటి ఫినిషింగ్ ఉన్నాయి ఈ స్టోన్స్. క్యూట్గా ఉంది, చాలా చిన్నగా. అండ్ నెక్స్ట్ వచ్చి ఒక సింపుల్ పర్ల్ సెట్ ఉంది. పర్ల్ అండ్ పింక్ బీడ్స్ ఉన్నాయి దీనికి. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ చాలా పెద్దగా, చాలా బాగున్నాయి, చాందేలి వచ్చాయి. చూడండి, ఇది ఒక సెట్. దేనికి ఏది అనేది నాకు తెలీదు, నేను తర్వాత సార్ట్ చేసుకుంటాను. దేనికి ఏది సెట్ అయితే అవి దానికి వేసుకుంటాను అనమాట. దిస్ ఇస్ వన్ మోర్ బ్యూటిఫుల్ సెట్. అండ్ ఇంకా ఇది లాంగ్ చైన్. నార్మల్గా నేను బ్లాక్ బీడ్సే ఎక్కువ వేసుకుంటాను, ఇక్కడికి తెచ్చుకోలేదు గోల్డ్ ఎక్కువ. సో ఎప్పుడైనా శారీస్ అవి వేసుకునేటప్పుడు ఇలా లోపల లాంగ్ చైన్ వేసుకోవడానికి ఇది పంపించారు. దట్స్ ఇట్. సో ఇది జ్యువెలరీ. నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఇది వేస్ట్ బెల్ట్ నాదే. నాకు ఈ బ్రాండ్ ఇష్టం, సవ్యసాచి తెలుసు కదా మీకు. సో ఇది చీతా అనుకుంటా. సో ఇది కావాలని నేను అడిగాను. సో ఇది నాకు కొని పంపించారు. మెరూన్ కలర్లో ఉంది. ఇక్కడ నేను ఫ్రాక్స్ అన్నిటి మీద బెల్ట్ పెట్టుకుంటాను, నాకు అలా ఇష్టం దాన్ని ఈజీగా స్టైల్ చేయడానికి. ఎందుకంటే నేను వెస్ట్రన్ డ్రెస్సెస్ మీదకి వెస్ట్రన్ జ్యువెలరీ వేసుకోను. సో ఈజీగా ఇలా బెల్ట్ పెట్టి డిజైన్ చేసుకుంటాను అనమాట. సో ఇది బాగుంది కాబట్టి ఇది కొనమని చెప్పాను. సో హియర్ ఇట్ ఈస్ వేస్ట్ బెల్ట్ ఇది. అండ్ నెక్స్ట్ ఇంకొక బెల్ట్. ఇది నా హస్బెండ్ కోసం అనుకుంటా, రుచి నార్మల్ ఫార్మల్ బెల్ట్స్. అండ్ కొన్ని క్రీమ్స్ అవి ఆర్డర్ చేసుకుంటాను నేను ఇండియా నుంచి. ఇవన్నీ మీకు వియర్డ్ అనిపించవచ్చు, ఏంటి చిన్న చిన్నవన్నీ అని. ఇది మెబ్లిన్ నేను యూజ్ చేసే కాజల్. ఇది కాజల్ ఐలైనర్, జెల్ లైనర్. నేను ఇది యూజ్ చేస్తాను. ఇది ఇక్కడ దొరకదు, నేను చాలా దగ్గర చూసాను, ఇది దొరకలేదు. సో ఇది నాకు ఇండియా నుంచి పంపిస్తారు. 2-3 మంత్స్కి ఒకసారి పంపిస్తారు. బట్ ఇది వచ్చేసి 6 మంత్స్ నుంచి 8 మంత్స్ వరకు వస్తుందన్నమాట. ఇది నేను దీన్ని కాజల్కి యూజ్ చేస్తాను, లోయర్ లిడ్కి లైనర్ పెట్టుకోవడానికి. అండ్ ఇవన్నీ చిన్న చిన్న మేకప్ అనుకుంటా. ఇది లిప్స్టిక్, ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా ఫ్యాబ్5 అని, రెనీది. నేను అడ్వర్టైజ్మెంట్ చూసాను. సో 5 లిప్స్టిక్స్, 5 షేడ్స్ ఒకే లిప్స్టిక్లో ఉంటాయి. మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేంజ్ చేసి షేడ్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఒకటి బ్యాగ్లో వేసుకుంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు అని ఇది నేను ఆర్డర్ చేసుకున్నాను నైకాలో. హియర్ ఇట్ ఈస్. అండ్ ఇది లాక్మే సీసీ క్రీమ్. సో ఈ బీబీ సీసీ క్రీమ్స్ యూస్ చేసేవన్నీ నేను ఇండియా నుంచే తెప్పించుకుంటాను. సో ఇక్కడ చాలా ఫేర్ ఉంటారు కదా వీళ్ళ కాంప్లెక్షన్. సో వీళ్ళ షేడ్స్ మన ఇండియన్ స్కిన్కి ఎందుకో సెట్ కావు, సేమ్ బ్రాండ్స్ అయినా కూడా. నేను లాక్మేలో, రెవ్లాన్లో చూసాను. సో అవి ఎందుకో సెట్ కావు. ఇక్కడ నేను మ్యాకే యూస్ చేస్తున్నాను, బట్ ఇవి నాకు చాలా రోజుల నుంచి అలవాటు కదా, చిన్నప్పటి నుంచి వాడిన బ్రాండ్స్ కాబట్టి ఇవి నేను ఎప్పుడు ఇండియా నుంచి తెప్పించుకుంటాను. దిస్ 925 సీసీ క్రీమ్. అండ్ ఇంకా ఇక్కడ కొన్ని హెయిర్ క్లిప్స్ ఉన్నాయి చిన్నవి. ఇక్కడ హెయిర్ క్లిప్స్ చాలా ఎక్స్పెన్సివ్. మనం క్లచెస్ పెట్టుకుంటాం కదా, నార్మల్గా ఇండియాలో మనం 50-60 రూపీస్కి కొనుక్కుంటాం. ఇక్కడ అవి ఎంత లేదన్నా ఒక్కొక్కటి $10 to $20 మధ్యలో ఉంటాయి, అంటే 500 నుంచి 1000 రూపీస్. ఎందుకని నేను ఇవి కూడా ఇండియా నుంచి పంపించమంటాను. ఇవన్నీ మా వదిన కొని పంపిస్తుంది అనమాట, మా పేరెంట్స్కి తెలీదు ఇవి వీటి సెలెక్షన్. సో మా వదిన ఇవన్నీ కొని నాకు పంపిస్తుంది. థ్యాంక్ యూ వదిన. అండ్ ఇవన్నీ కూడా అవే ఉన్నాయి, కొన్ని స్టిక్కర్స్, చిన్న చిన్న క్లిప్స్. ఇవన్నీ ఇక్కడ దొరకనివన్నీ పంపిస్తారు. సైడ్ పిన్స్ అప్పుడప్పుడు పూలు పెట్టుకుంటాను కదా అప్పుడు. అండ్ ఇవన్నీ కూడా క్లచెసే మొత్తం, అన్ని క్లచెస్, సేఫ్టీ పిన్స్, ఇంకా ఈ బనానా క్లిప్స్. ఇవి కూడా వాడతాను నేను ఎప్పుడైనా మొత్తం హెయిర్ ట్రై చేసుకోవాలనేటప్పుడు బనానా క్లిప్స్ యూజ్ చేస్తాను. సో అవి కూడా ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అండ్ ఇలాంటి మోడల్స్ అయితే దొరకవు, ఫ్లోరల్స్ అవి. వీళ్ళు చాలా సింపుల్గా పెట్టుకుంటారు కదా, జస్ట్ బ్లాక్, వైట్, రెడ్ అలా ఓన్లీ ప్లెయిన్ కలర్స్ పెట్టుకుంటారు. సో ఈ ఫ్లోరల్స్ అవి ఇండియా నుంచి
వదిన పంపిస్తుంటుంది, క్లచెస్ ఆల్ టుగెదర్. నెక్స్ట్ ఈ క్రీమ్స్, కొన్ని క్రీమ్స్ నేను ఇండియన్ బ్రాండ్స్ వాడతాను, అవి ఇక్కడ దొరకవు కాబట్టి అవి తెప్పించుకుంటా. ఇది అండర్ ఆర్మ్ క్రీమ్. ఇంకా ఇక్కడ ఒక కవర్ ఉంది, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్, పిస్తా, ఇది కూడా పిస్తా రోస్టెడ్ ఇవి. అండ్ ఇది ఫ్లేవర్డ్ క్యాజు, పెప్పర్ క్యాజు. ఇది కూడా ఫ్లేవర్డ్ క్యాజు, మింట్. సో నా హస్బెండ్కి క్యాజు ఇష్టము, సో అందుకని మా అమ్మ పంపిస్తుంది అనమాట వేరియస్ ఫ్లేవర్స్లో. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇవి నేను అడగను, వాళ్ళు పంపిస్తారు. సో తను రోజు తింటారనమాట, అందుకని. అండ్ ఇవి డ్రై క్రాన్బెర్రీస్, సో ఇవి కూడా నా హస్బెండ్కి ఇష్టం, సో ఇవి కూడా పంపించారు. ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి, వాళ్ళు పంపిస్తారు అంతే ప్రేమతో. అండ్ ఇది కూడా ఒక వేస్ట్ బెల్ట్, వర్క్ చేయించినట్టున్నారు. ఇందాక ఒక పట్టు చీర చూపించాను కదా దానికి. ఇప్పుడు అందరం ఇలా పెట్టుకుంటున్నాం కదా, అంటే ఫ్యాబ్రిక్ మీద ఇలా వర్క్ చేయించి బెల్ట్స్ వేసుకుంటున్నాం కదా, సో అలా చేయించి పంపించారు. ఇట్స్ అ వేస్ట్ బెల్ట్. అండ్ స్పెషల్గా ఉంది, ఇది శారీ నా ఫ్రెండ్ కోసం మా అమ్మ పంపించింది. ఇక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉంది, ఇక్కడ మాకు శారీస్ దొరుకుతాయి కానీ ఇంత మంచి పట్టు చీరలు అలాంటివి దొరకవు అండ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. నేను లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతం అనుకుంటా ఇండియాకి రాలేకపోయాం కాబట్టి ఇక్కడ చీర కొనుక్కుందామని వెళ్ళాను నల్లీస్కి. ఇండియాలో అది 5,000 to 7,000 ఉండొచ్చు, చాలా ప్లెయిన్ చిన్న బార్డర్ ఉన్న పట్టు చీర. ఇక్కడ అది 22,000కి కొనుక్కున్నాను నేను. సో అంత వేరియేషన్ ఉంటుంది అనమాట ప్రైజెస్లో, అందుకే మేము ఇండియన్ వేర్ అయితే ఇక్కడ ఎక్కువగా కొనుక్కోము. సో ఇది నా ఫ్రెండ్ కోసం మా అమ్మ పంపించింది, ఫ్యాన్సీ శారీ. పీకాక్ బ్లూకి డార్క్ బ్లూ బార్డర్ ఉందన్నమాట. బ్లౌజ్ కూడా రెడీ. అండ్ ఇంకా ఇక్కడంతా ఈటరీస్ ఉన్నాయి, చూపిస్తాను. ఒడియాలు తింటాం కదా, ఇవి శ్రీకాకుళం ఏరియాలో దొరుకుతాయి, అక్కడ చేస్తారనమాట ఈ వడియాలు. వీటిని ఏమంటారో నాకు పేరు తెలీదు, బట్ నాకు చాలా ఇష్టం ఇవి. సో ఇవి ఒక 3-4 ప్యాకెట్స్ పంపించారు, ఇవన్నీ అవే. అండ్ ఇవి సగ్గుబియ్యం వడియాలు, ఇవి కూడా నాకు చాలా ఇష్టం. ఇవి కూడా ఒక 3-4 ప్యాకెట్స్ పంపించారు. ఇవన్నీ కూడా అవే, ఇవంతా కూడా అవే సగ్గుబియ్యం వడియాలు, కాకపోతే కొన్ని షాప్లో కొన్నవి, కొన్ని అమ్మ ఇంట్లో చేసినవి, అలా అన్నీ వడియాలే. అండ్ ఇందాక చెప్పాను కదా చింతపండు మాకు ఇక్కడ చాలా నల్లగా దొరుకుద్ది, అది నాకు అస్సలు ఇష్టం ఉండదు, అందుకని చింతపండు తెప్పించుకుంటా నేను. సో ఇది 3 kgs అనుకుంటా. సో 3 kgs మేము చింతపండు కొంచెం ఎక్కువగానే వాడతాం ఇంట్లో. ఇది ఒక 3-4 months వస్తుంది మాకు. And then dry fruits again, we almonds, ఇవన్నీ కాజు again 1 2 3 4. సో కాజు మేము ఇక్కడ కొనుక్కోము. లాస్ట్ టైం నేను ఒక వీడియో చేసినప్పుడు మీకు ఫేర్ ప్రైస్ వీడియో చేసి చూపించాను కదా, చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ, ఎక్స్పెన్సివ్ ఉంటాయి డ్రై ఫ్రూట్స్, ఎస్పెషల్లీ కాజు. అండ్ నేను కాజు చాలా ఎక్కువ వాడతాను అనమాట. సో చిన్నప్పటి నుంచి నాకు అలా అలవాటు అయిపోయింది. మా అమ్మ ఇంట్లో వేరుశనగ పప్పు వేసే ప్లేస్లో కాజు వేస్తుంది, అన్ని తాలింపుల్లో, పులిహోర కానీ ఉప్మా కానీ అన్నిట్లో. నాకు అలానే అలవాటు. సో నార్మల్లీ అన్ని వంటల్లోనూ స్వీట్స్ వేసినప్పుడు కూడా చాలా ఎక్కువ క్వాంటిటీలో కాజు కనిపించాలి, అలా ఇష్టం నాకు. సో అందుకని పంపించినప్పుడల్లా కాజు పంపిస్తూ ఉంటారు. అగైన్ దిస్ ఇస్ ఆల్మండ్స్. ఆల్మండ్స్ నేను నా హస్బెండ్ రోజు తింటాం, ఈవినింగ్ స్నాక్ మోస్ట్లీ డ్రై ఫ్రూట్స్ తింటాం అనమాట. సో అవి కూడా పంపించారు. అయిపోయాయి, ద బాక్స్ ఈజ్ ఎంప్టీ. సో ఈసారి ఇవన్నమాట నాకు వచ్చిన లగేజ్. బట్ ఎవ్రీ టైం ఎక్కువ క్లోత్స్ అలానే ఉండదు, ఒక్కోసారి ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ పంపిస్తారు, ఒక్కోసారి జ్యువెలరీ ఎక్కువ పంపిస్తారు, ఒక్కోసారి నా హస్బెండ్కి మా బాబుకి ఎక్కువ పంపిస్తారు, అలా అనమాట. బట్ ఈసారి శ్రీరామనవమి వస్తుంది, ఉగాది అండ్ వరుసగా ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, అండ్ నాకు కూడా చీరలు ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి, అందుకని ఎక్కువ ఈసారి ఇండియన్ వేర్ కనిపిస్తున్నాయి కదా, చీరలు, హాఫ్ శారీస్, ఇంకా గాగ్రాస్ అవన్నీ. సో
ఈసారి నాకు వచ్చిన కొరియర్ ఇది. సో చాలా ఎక్సైటెడ్ ఉంటుందండి నాకు కొరియర్ వచ్చినప్పుడల్లా దాన్ని ఓపెన్ చేసి ఏమేమి పంపించారో అవన్నీ చూడటం అంతా. కానీ దాని వెనకాల వాళ్ళ శ్రమ అయితే మాత్రం చాలా ఉంటుంది. మా నాన్నగారు ఎస్పెషల్లీ మేము ఇండియా వస్తున్నాం అన్నప్పుడు కూడా ఒక 10 days ఉంటామంటే 10 daysకి ఆయన మొత్తం ప్లాన్ చేస్తారనమాట ఎక్కడికెక్కడ వెళ్ళాలి అని. అందుకే నన్ను ఎవరైనా కాఫీ కలుద్దాం, మా ఇంటికి భోజనానికి రా అంటే నేను ఐ కెనాట్ మేక్ ఇట్. ద రీజన్ ఈస్ ఆయన చాలా నీట్గా ప్లాన్ చేసేస్తారు. మార్నింగ్ నుంచి నైట్ వరకు మేము ఏమేమి చేయాలి, ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి అన్నీ. సో చాలా ఎక్సైటెడ్గా ఉంటారనమాట మేము వస్తున్నాం అంటే. ఇప్పుడు కోవిడ్ వల్ల ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది మేము ఇండియా వచ్చి. సో ఇది నాకు కొరియర్ పంపించేటప్పుడు కూడా ఆయనకు అంతే ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో చాలా ప్లేసెస్కి వెళ్తారు, వేరే వేరే టైప్స్ ఆఫ్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అన్నీ కొంటారు, వాటికి మ్యాచింగ్స్ తీస్తారు. అండ్ మా అమ్మగారు నాన్నగారు వాళ్ళిద్దరే పర్సనల్గా అన్ని ప్లేసెస్కి వెళ్ళి నా కోసం ఇవన్నీ కొంటారనమాట. ఇట్స్ నాట్ సో ఈజీ. అండ్ ఇప్పుడు బాగాలేదు కదా ఎన్వైర్న్మెంట్, బయటకి వెళ్ళలేని పరిస్థితిలో ఉంది. అయినా కూడా వెళ్ళి ఎక్కడెక్కడో వేరే వేరే షాప్స్లో అన్నీ గ్యాదర్ చేసి నాకు ఇవన్నీ పంపించారనమాట. అలానే మా అన్నయ్య వదిన కూడా మ్యాచింగ్స్ ఇంకా జ్యువెలరీ కానీ లేకపోతే కాస్మెటిక్స్ కానీ అవన్నీ వాళ్ళు వెళ్ళి తీసుకొస్తారు. నేను ఒక్కొక్క బ్రాండ్ చెప్తాను. ఒకటి లాక్మేకి వెళ్ళమంటాను, ఒకటి మెబ్లిన్కి వెళ్ళమంటాను. సో అందులో మళ్ళీ షేడ్స్, మోడల్ నెంబర్స్ అన్నీ చెప్తాను. సో చాలా ప్లేసెస్ తిరిగి అన్నిటినీ గ్యాదర్ చేసి పంపించడం అనేది ఇట్స్ నాట్ అ వెరీ సింపుల్ థింగ్. అండ్ ఇది డబ్బుల విషయం గురించి కాదు, కానీ ఎంతో ప్రేమ ఉంటే తప్ప ఇలాంటివి రెగ్యులర్గా ఎవరు చేయలేరు. ఏదో ఇయర్లీ వన్స్ అంటే ఇట్స్ ఓకే, బట్ రెగ్యులర్గా 2-3 monthsకి నాకు ఇవన్నీ పంపిస్తూనే ఉంటారు. సో ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ లవింగ్ పేరెంట్స్ అండ్ మై బ్రదర్, మై సిస్టర్. సో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అనేది చాలా చిన్న వర్డ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ దీస్ థింగ్స్ టుడే. ఇవి వేసుకున్నప్పుడల్లా నాకు వాళ్ళు నా కోసం పడే తపన, నా మీద వాళ్ళకు ఉండే ప్రేమ కనిపిస్తుంది. సో అది మీ అందరూ రిక్వెస్ట్ చేసినట్టు కొరియర్ అన్బాక్స్ చేస్తూ మీకు వీడియో పెట్టేస్తున్నాను. సో hope you enjoyed the video. Please like, comment, share and subscribe to my channel. And next video వచ్చే వరకు హ్యాపీగా ఉండండి, బీ సేఫ్. ఎస్పెషల్లీ ఇండియాలో ఇప్పుడు చాలా స్ప్రెడ్ ఎక్కువ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. హోప్ దిస్ ఇస్ ఆల్ విల్ బీ క్లియర్డ్ సూన్ అండ్ అందరం మళ్ళీ కలుసుకుంటామని. Until then, cheer up. See you.